శ్రవణ్ కోరెడ్డి గారికి మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇటువంటి ప్రయత్నం మొట్టమొదటిసారిగా టీడీఎఫ్ నుంచి జరుగుతూ ఉంది. అబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్ అన్నాడు. ఇంతవరకు జరుగుతున్నదంతా కూడా సబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్. పేపర్లో జరిగేది సబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్, టీవీలో వచ్చే వార్తలు సబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్, బయట మాట్లాడే మేధావులకు కూడా సబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్. వాళ్ళ దగ్గర ఒకటే సబ్జెక్ట్, కేసీఆర్ని ఎట్లా కనికరం చేసుకోవాలి, ఎక్కడ బుగ్గగా ఎట్లా తెచ్చుకోవాలి. ఇది మన తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేసిన నాయకులందరి పరిస్థితి. దాంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఈరోజు నిటారుగా గట్టిగా నిలబడే వాళ్ళు నిజమైన తెలంగాణ వాదులు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. వాళ్ళ పదవుల మీద వ్యాపారం లేదు, ఆశ లేదు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ సరైన దిశలో పోవాలన్న ఒక సంకల్పంతో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మనం నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందే. ముఖ్యంగా 3-4 విషయాల్లో ఈ ప్రభుత్వాన్ని మనం పూర్తిగా ఎడగొట్టవచ్చు. మొట్టమొదట మనకు అనిపించే ఉద్యమంలో ప్రకటించిన వాళ్ళంగా తెలంగాణ సోదరి ప్రభుత్వం ఇది. అంతకంటే ఫిక్సిజంగా ఈ ప్రభుత్వానికి అవసరం లేదు. ఏ అంశాల కోసం మనం పోరాటం చేసినామో పట్టుబట్టినట్టు ఆ అంశాలను పక్కకు పెడుతున్నది ప్రభుత్వం. ముఖ్యంగా ఒక విషయం చెప్తారు. భూమి అనేది తెలంగాణ వాసులందరికీ కూడా ఎంతో ప్రియమైనది. భూమి కోసమే ఇక్కడ ఎన్నో పోరాటాలు జరిగినాయి. తెలంగాణ సాయుధ పోరాటం కూడా భూమి కోసమే జరిగింది. మొట్టమొదటగా తెలంగాణ వస్తే మనం ఏమనుకున్నాం, సర్వే కాజ్ భూములు అనేది తెలంగాణలో 50 లక్షల ఎకరాలు నిజాం రాజు నుంచి ప్రభుత్వానికి బదలాయించి, ఆ 50 లక్షల ఎకరాలు ఆంధ్ర రాయలసీమ నుంచి వచ్చిన పెద్ద మనుషుల కబ్జాల్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత మళ్ళీ తెలంగాణ ప్రజలకు చెందేటట్టుగా వచ్చే సర్కారు ప్రయత్నం చేస్తుంది అని చెప్పి మనం భావించుకున్నాం. 1956లోనే మనం రాసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవుతున్న సందర్భంలో ప్రతి రిజిస్టర్డ్ భూమి కూడా రిజిస్ట్రేషన్ కూడా మనకు లెక్కపత్రాలు ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా మన మండలి అనుమతి తీసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒక లా పెట్టుకున్నాం పెద్ద మనుషులు 1956లో. కానీ అది ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రులు, రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు వాటిని తొందరలో తొక్కారు. కనీసం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి అయినా వాటి మీద దృష్టి పెడతానని ఆశిస్తే ఏం జరిగింది? వాళ్ళ భూములను తీసుకునే బదులు, చట్ట ప్రకారంగా ఆక్రమించుకున్న వాళ్ళని వెలికి తీసే బదులు వాళ్ళకు అఫీషియల్ గా ప్రొటెక్షన్ ఇచ్చే సిస్టమ్ ఈ ముఖ్యమంత్రి డెవలప్ చేస్తా ఉన్నాడు. అయ్యప్ప సొసైటీని కాపాడుతా ఉన్నాడు, నాగార్జున ఫామ్ హౌస్ కాపాడుతా ఉన్నాడు, రామలింగరాజు చెందిన 1000 ఎకరాలను కాపాడుతా ఉన్నారు. ఈ రోజు ఈ తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర నాయకుల ఆస్తులను కాపాడడానికి మాత్రమే తన పరిపాలనా సామర్థ్యాన్ని ఉపయోగిస్తుంది అని చెప్పడానికి చాలా బాధేస్తా ఉంది. ఇంకొక అంశం అధికార వ్యవస్థ.